subscribe. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మరి పంచాంగ శ్రవణ ఫలితములు ఈరోజు వీడియోలో చెప్పుకోబోతున్నాం. మరి ఇందులో భాగంగా ముఖ్యంగా పంచాంగము అంటే ఏమిటి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ ఫలితములు మనం పొందగోరుతాము, అలాగే దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, నవనాయకులు ఎవరైనారు, రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహాలలో గ్రహాల యొక్క పొజిషన్స్ రీత్యా వాటి యొక్క గ్రహ గమనములు, అలాగే మరి ధనధాన్యాది పశు సంపద ఏ విధంగా ఉంటుంది, దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ ఉగాది సంవత్సరంలో ఈ కొత్త ఉగాది సంవత్సరంలో ఏ విధంగా నదీ పుష్కరాలు, కర్తరి, వివిధ ముహూర్తములు, అలాగే కందాదాయ ఫలితములు, మరి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ఫలితములు, అలాగే వారి యొక్క ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా పంచాంగ శ్రవణము చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుంది అనేటువంటి తెలుసుకున్నట్లయితే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యాం మృణాన్ ఆయుర్దుత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యంతాం. మరి పంచాంగ శ్రవణము చేయడం వలన ఏమిటంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాది అఖండాయురారోగ్యములు కలుగును, మరియు ధన కనక వస్తువాహనాది ప్రాప్తి కలుగును, సమస్త దేవత అనుగ్రహము సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. తిథిర్వారంచ నక్షత్రం యోగ కర్ణమేవ చ పంచాంగ స్వఫలం శృణ్వన్ గంగ స్నాన ఫలం లభేత్. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణముతో కూడుకున్నటువంటిది పంచాంగము అని చెప్పి పిలుస్తారు. అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిది. మరి వీటి యొక్క ఫలితం వినడం వల్ల ఏమిటంటే ముఖ్యంగా పుష్కర స్నానము, గంగా స్నానము వల్ల లభించేటువంటి పుణ్యముతో సమానమైనటువంటి ఫలితము లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం. అయితే ఏమిటంటే ముఖ్యంగా ఉగాది అనేటువంటిది ఎందుకు జరుపుకోవాలి అని ముఖ్యంగా మనం గనక గమనించినట్లయితే, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఏమిటి అనంటే, ఈ రోజున బ్రహ్మ ప్రథమ సృష్టిని ప్రారంభించారు. అందువలన ఏమిటనంటే యుగాలకు ఆది, అంటే యుగానికి మొదలు పెట్టినటువంటి రోజు, ప్రారంభం చేసినటువంటి రోజు కాబట్టి యుగాది అని చెప్పి వచ్చినది. ఈ పండుగ రాను రాను మనకు ఉగాదిగా ప్రాచుర్యంలోకి పొందింది. కాబట్టి ఈ విధంగా ఉగాది అనేటువంటిది చక్కగా మన ప్రాంతీయులంతను కూడా మరి ఉగాది సంవత్సరాన్ని చక్కగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఈ సంవత్సరంలో మరి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అనగా, చైత్రమాస జగద్బ్రహ్మ సజర్జ ప్రథమే అహాని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యో దశేయతి ప్రవర్ధ యమా సదాద కాలస్వగమనమాపి గ్రహాన్వార నృణాత్మోస్వాన్ ప్రదాపిపాన్ అనేటువంటి శాస్త్రవచన రీత్యా మాసంలోకెల్లా ఏమిటంటే చైత్రమాసం తిథులలోకెల్లా పాడ్యమి తిథి మొదలు, అలాగే వారంలోకెల్లా మొదలు ఆదివారము, నక్షత్రములకెల్లా అశ్విని ముహూర్తంలోకెల్లా
మరి మొదలు బ్రహ్మ ముహూర్తము. కాబట్టి నవగ్రహంలో రాశికెల్లా మొదలు మేషం నుండి ప్రవేశం జరుగును. కాబట్టి ఈ విశ్వావసు నామ ఉగాది పర్వదినంలో అందరూ కూడా చక్కగా శుభ్రంగా మరి స్నాన సంధ్య అనుష్ఠానములు ఆచరించి పాత కృత పంచాంగమును చక్కగా ఏమిటి పూజించి మీ ఇష్టదేవత కులదేవత దీపారాధన గావించి చక్కగా నమస్కారం చేసుకొని ఒక దైవజ్ఞుణ్ణి పండితుణ్ణి చక్కగా పిలిపించుకొని లేదా మీకు వెసులుబాటు లేదైనట్లయితే ఏదైనా దేవత ఆరాధన చేసుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ పండిత భాగవతములతో ఈ పంచాంగ శ్రవణ ఫలితములు వినడం పూర్వకంగా మంచి యశస్సు బుద్ధి సౌభాగ్యం అన్నీ కూడా లభిస్తాయి. అలాగే ఈ రోజున సైంధవ లవణం మరి కొత్త చింతపండు బెల్లము వివిధ రకాలైనటువంటి పులుపు మరి వేప పువ్వు సైంధవ లవణము వీటితో కూడినటువంటి పచ్చడి ఉగాది పచ్చడి అంటారు. ఇవి చక్కగా చేసుకొని మరి స్వామివారికి చక్కగా మీ నిత్య దేవతార్చన విధిలో భాగంగా ఉన్నటువంటి స్వామివారులకు నివేదన అర్చించి తీర్థంగా స్వీకరించినట్లయితే చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠించుకుంటూ చక్కగా తీర్థ సేవనం చేసినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఇక ఈ సంవత్సరము ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే మరి దేశకాల భవిష్యత్తు మరి పరిస్థితులు నదీ పుష్కరములు నవనాయక ఫలితముల గురించి తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయి. మరి పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి సూర్యుడు శౌర్యమును, చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవమును, కుజుడు శుభమును, శని ఐశ్వర్యమును, బుధుడు బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు సుఖమును కలగజేయడం, రాహు బలమును, కేతు కులశ్రేష్టమును కలగజేయను. బుధుని కంటే కుజుడు బలవంతుడు, వీరిద్దరి కంటే శని బలవంతుడు కావడం పూర్వకంగా ఈ ముగ్గురి కంటే కూడా బృహస్పతి బలవంతుడు, ఈ నలుగురి కంటే శుక్ర బలం చాలా గొప్పది, ఐదుగురి కంటే చంద్రుడు బలవంతుడు, ఈ ఆరుగురి కంటే సూర్యుడు బలవంతుడు, రాహు అందరికంటే బలవంతుడు. కాబట్టి ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయడం పూర్వకంగా ఒక్కొక్కరి రీత్యా ఈ విధమైనటువంటి లాభాలు మరి మనకు అనుకున్నటువంటి అభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఈ సంవత్సరము మరి దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయానికి పరిగణలోకి కనుక తీసుకున్నట్లయితే వైశ్వానరం భజే నిత్యం విశ్వావాసు కృతాహ్వయం నరవాహనమారూఢం ఖడ్గకేటకధరం విభుం ఓం భూ విశ్వావసు పత్పర దేవతం వైశ్వానరమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి 29వ తేదీ మార్చి 2025 శనివారం సాయంత్రం 4:28 చాంద్రమాన ప్రారంభము. ఇందులో వర్షలగ్న కుండలి మరియు సౌరమాన ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో 13వ తేదీ మరి ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3:21 వర్షలగ్న కుండలి జగర్లగ్న కుండలి పరిశీలించగా దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఈ ప్రకారంగా ఉంటుంది. సింహలగ్నం వర్షలగ్నమైనటువంటిది. అలాగే ద్వితీయంలో కేతువు, సప్తంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు పంచగ్రహ కూటమి. అలాగే దశంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజుడు మరియు జగద్లగ్న కుంభమైంది. అలాగే ద్వితీయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు. అలాగే చతుర్థంలో గురువు, షష్టంలో కుజుడు పూర్వకంగా చంద్ర కేతు ఉన్నందున
ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలలో అనుకున్న పనులు సాధించగలుగుతారు. రాజులు న్యాయ పరిపాలన చేస్తారు. మరి ఇతర రాష్ట్రంలో వారికి మన రాష్ట్రంలో వారికి తర్కవాదములు జరుగుతాయి. అలాగే మరి అల్లోపతి కన్నా ఆయుర్వేదం మంచిదని చెప్పి చాలామంది ఆయుర్వేదానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ప్రాచీన ఆయుర్వేదం వైద్యం వైపు మరి మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉపద్రవములు, భూకంపములు, అగ్ని ప్రమాదములు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రం దగ్గర సమీపంలో ఉండేటువంటి వారికి మరి భారీ వరదల పూర్వకంగా కాస్త జన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మత్స్య కార్మికులకు కూడా ధన నష్టము అలాగే జన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పిడుగుపాటుతో పశువులు అనేటువంటిది మరణించడము, పంట పైరు నష్టం అనేటువంటిది కలిగించడం, కొన్ని చోట్ల అతివృష్టి అనావృష్టి జరిగే సూచనలు ఉన్నాయి. విపరీతమైన గాలి దుమారాల వల్ల చెట్లు విరిగిపడడం, ఇండ్లు కూలడం, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలోనికి వస్తారు. అనుకున్న సమర్థంగా సాధించగలుగుతారు. దేశం నందు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ప్రైవేటీకరణ చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే ఉభయ రాష్ట్రాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరి ఇతర దేశాల నుండి రుణం తీసుకునే పరిస్థితి ఒకసారి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న ఒప్పందాలు సగం వరకే పూర్తి కావు. అలాగే విశేషంగా ప్రజాప్రభుత్వం మన్ననలు పొందుతారు. క్రీడారంగం నందు విశేషమైనటువంటి దేశ ఔన్నత్యం అనేటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు గో సంరక్షణ అనేటువంటిది చేపడతాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని సీనియర్ నాయకులు మరి తీవ్రమైనటువంటి సవాలు ఎదుర్కోవడం, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు వివిధ రకాలుగా ఉద్యోగాలలో సంక్షోభం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, సంగీత విద్వాంసులు, గాయకులు, హరికథలు, చలనచిత్రకారులు, మరి భరతనాట్యం చేసేటువంటి వారు మరి విశేషంగా పేరు ప్రఖ్యాతులకి వస్తారు. అలాగే ముఖ్యంగా కిరసనాయిలు, డీజిల్, పెట్రోలు, బొగ్గు యథావిధిగా ధరలు అనేటువంటి కొనసాగుతాయి. ఇంకా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే బంగారం ధర ఇంకా ఉధృతంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ రంగంలో ఉన్నటువంటి ఈవీ వాహనాలు చాలా ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికి ఈ సంవత్సరం చాలా అవకాశాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే కాలసర్ప దోషం ఉన్నందున మరి ఏమిటనంటే ఇతర రాష్ట్రంలో వారికి మన రాష్ట్రం వారికి పరస్పర విరోధములు, ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటీకరణ ఎక్కువ కావడము, అలాగే రాష్ట్రంలో స్త్రీలు ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే డైరీ ఫామ్, మహిళా గ్రూపులు, నిత్యావసర వస్తువులు స్వయం కృషితో నిర్వహించి మరి ధనం అనేటువంటిది బాగా ఆర్జిస్తారు. అలాగే విద్యుత్ కొరత, గ్యాస్, కూరగాయలకు, గృహ పరికరాలకు, పాలకు, ఐరన్, ఇత్తడి, కంచు, నవరత్నాలకు, రసవస్తువులకు ధరలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, అక్రమాలు ఎక్కువగా జరుగును. స్త్రీల హత్యలు, శిశు హత్యలు జరుగుతాయి. దుండగులు, మితండవాదులు అనేటువంటి పెరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉగాది సంవత్సరంలో గనక చూసుకున్నట్లయితే హైందవ మత ప్రాప్తికై విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి బీజేపీ పార్టీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రపంచ దేశాలలో గనక చూసుకున్నట్లయితే భారత స్థాయి హైందవ ధర్మం గురించి ప్రపంచం మాట్లాడుకునే అవకాశం అనేటువంటిది మన భారతీయ జనాల గురించి, మన భారతీయ హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నవనాయకులు ఎవరైనారు, మరి వాటి యొక్క ఫలితాలు కూడా
తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రాజు సూర్యుడైనాడు, మరి మంత్రి చంద్రుడు, సేనాధిపతి సూర్యుడు, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే నవనాయకులలో 4 పాపగ్రహములు, 5 శుభగ్రహములు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి నవనాయకుల ఫలితాలు మనకు ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగజేస్తాయి అని గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా గమనించినట్లయితే గోధుమలకు సంబంధించినటువంటి ధాన్యములు బాగుగా పండడము, అలాగే మరి ముఖ్యంగా పండ్ల పంటలు బాగుగా సుఖంగా పండుతాయి. సూర్యుడు రాజు కావడం పూర్వకంగా రాజ్యాదులకు పరస్పర శత్రుత్వం కలుగును, మేఘములు అధికంగా వర్షించును, రాజభయం శస్త్రభయం ఇతిబాధలు ఉండును, అగ్ని ప్రమాదములు జరుగును. ఇక మంత్రి చంద్రుడు కావడం పూర్వకంగా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అర్ఘ్యాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా పండిన పంటలకు ధరలు కాస్త తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సేనాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా రాజులకు యుద్ధాలు సంభవించడము, అలాగే రోగ భయము సంప్రాప్తించడం, ధరలో గిట్టుబాటు లేకపోవడం ఇది కలుగుతుంది. సస్యాధిపతి బుధుడు కావడం పూర్వకంగా ఏంటంటే మధ్యమ వర్షాలు కురియును, సస్యములు మందముగా పండును, మేఘములు వాయువులతో పీడించును, అలాగే ప్రజలకు భయం కలుగును. అలాగే ధాన్యాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి, గోధుమల ధాన్యాలు అనేటువంటి ఎక్కువగా పండుతాయి. అలాగే మేఘాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా మహాభయం కలుగుతాయి. ఎల్లని ఫలధాన్యములు, ఎర్రని రంగు గల ధాన్యములు ఏవైతే ఉంటాయో బాగుగా పండుతాయి. రసాధిపతి శుక్రుడు కావడం పూర్వకంగా సెంటు, అస్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యములు వివిధ రకాలైనటువంటి వారికి ఏమిటనంటే కాయధాన్యాలు బాగుగా పండడం, తెల్లని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ధర అనేటువంటిది బాగుగా పెరగడం. ఇక నీరసాధిపతి కుజుడు కావడం పూర్వకంగా నవరత్నములు, మరకత రత్నములు, అలాగే పగడములు వృద్ధిలోకి చెందును, అలాగే భూలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సుగంధ ద్రవములు ధరలో అభివృద్ధిలో ఉండును. వజ్ర వైడూర్య మణికనక భూషణాలు అనేటువంటివి చాలా ఏమిటి అంటే ధరలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే నవనాయకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము మరి చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో గురు శుక్ర మౌఢ్యములు ఎప్పుడు కలుగుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి 9వ తేదీ జూన్ 2025 సోమవారము నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 10వ తేదీ జూలై 2025 గురువారం వరకు కూడా గురు మౌఢ్యమి ఉంటుంది. అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం నుండి మరి 17వ తేదీ ఫిబ్రవరి 2026 వరకు కూడా శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఉంటుంది. ఈ గురు శుక్రమౌఢ్యమిలో శుభకార్యములు అనేటువంటివి కొన్ని నిషిద్ధంగా సూచించబడింది. వీటి పూర్వకంగా మరి వీటి ప్రకారంగా ఏమిటంటే మంచి భాగవతోత్తమ పండితులను తెలుసుకొని తగు ముహూర్తాలు నిర్ణయించుకొని వివాహ ఉపనయనాది సకల సంస్కారములు, గృహప్రవేశాది, వాస్తు శల్యాది ఇతర విశేష ముహూర్తములకై మంచి దైవజ్ఞులు సంప్రదించి ఈ మౌఢ్యంలో కాకుండా విశేషమైనటువంటి ముహూర్తాలు ఉన్న రోజులలో మరి ముహూర్తం నిర్ణయం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. విధంగా చూసుకున్నట్లయితే ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో డొల్లు నిజకర్తరి ఎప్పుడు వస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే వైశాఖ శుద్ధ అష్టమి అనగా 4వ తేదీ మే 2025 ఆదివారం నుండి 10వ తేదీ మే 2025 శనివారం వరకు డొల్లు కర్తరి ఉంటుంది. మళ్ళీ 11వ తేదీ
మే 2025 ఆదివారం నుండి 28వ తేదీ మే నెల 2025 బుధవారం వరకు కూడా అప్పుడు ప్రవేశించి ఇప్పటి వరకు సమాప్తి అనేటువంటిది కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా డొల్లు కర్తరి నిజ కర్తరి ఉండటం పూర్వకంగా మరి విశేషమైనటువంటి కర్తరిలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. వీటిని వాస్తు కర్తరి అని చెప్పి పిలుస్తారు. గృహారంభం, గృహప్రవేశాది ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోకూడదని చెప్పి శాస్త్రోచనంగా ఇందులో చెప్పబడింది. ఇక ఈ సంవత్సరం గనక ముఖ్యంగా గమనించినట్లయితే మరి మేషాది రాశుల వారికి ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది విషయాలు. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఎప్పుడు వస్తున్నాయి, మరి అలాగే పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి అనేటువంటిది తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణమి 7వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 9:57 శతభిష నక్షత్రం కుంభరాశి యందు మేషలగ్నంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయినదండి. అలాగే మళ్ళీ గనక చూసుకున్నట్లయితే 3వ తేదీ మార్చి 2026 మంగళవారం రోజున పుబ్బా నక్షత్రం సింహరాశి యందు కర్కాటక లగ్నంలో మళ్ళీ చంద్రగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరంలో ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ సంవత్సరము కనుక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది గమనిద్దాం. మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజితము 5, అవమానము 7. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితము 1, అవమానము 3. మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 4 రాజపూజితము, 3 అవమానము. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 ఖర్చు, రాజపూజితము 7, అవమానము 3. సింహరాశి వారికి 11 ఆదాయము, ఖర్చు 11, అలాగే రాజపూజితం 3, అవమానము 6. అలాగే కన్యారాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు, 6 రాజపూజితము, అవమానము 6. తులారాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితం 2, అవమానము 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 ఖర్చు, రాజపూజితము 5, అవమానము 2. ధనురాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితం 1, అవమానము 5. మకర రాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజపూజితం, 5 అవమానం. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 7 రాజపూజితం, 5 అవమానం. మీనరాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజపూజితం, 1 అవమానం. ఈ విధంగా చూసుకున్నట్లయితే రాజపూజిత, అవమానాలు, ఆదాయ వ్యయములు ఈ విధంగా ఉన్నాయి. ఇక కందాదాయ ఫలితాలకు గనక వచ్చినట్లయితే మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రానికి 3, శూన్యము 4, అలాగే భరణి నక్షత్రానికి 6, 1, 1, అలాగే కృత్తికా నక్షత్రానికి 1, 2, 3, అలాగే రోహిణి నక్షత్రానికి 4, 0, 0, మరి మృగశిర నక్షత్రాన్ని వారికి 7, 1, 2, ఆరిద్ర నక్షత్రానికి 2, 2, 4, పునరసు నక్షత్రానికి 5, 0, 1, పుష్యమి నక్షత్రానికి 0, 1, 3, ఆశ్లేష నక్షత్రానికి 3, 2, 0, అలాగే మకా నక్షత్రానికి 6, 0, 2, అలాగే పుబ్బా నక్షత్రానికి 1, 1, 4, ఉత్తర నక్షత్రానికి 4, 2, 1, హస్తా నక్షత్రానికి 7, 3, 0, అలాగే చిత్తా నక్షత్రానికి 2, 1, 0, అలాగే స్వాతి నక్షత్రానికి 5, 2, 2, విశాఖ నక్షత్రానికి 0, 0, 4, అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1, జ్యేష్ఠ నక్షత్రానికి వారికి 6, 2, 3, అలాగే మూల నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే 1, 0, 0,
పూర్వాషాఢ నక్షత్రానికి 4, 1, 2, ఉత్తరాషాఢ నక్షత్రానికి 7, 2, 4, శ్రవణ నక్షత్రానికి 2, 0, 1, ధనిష్ట నక్షత్రం వారికి 5, 1, 3, శతభిష నక్షత్రం వారికి 0, 2, 0, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి 6, 1, 4, రేవతి నక్షత్రానికి 1, 2, 1, అభిషేక్ నక్షత్రానికి వచ్చేసి 2, 0, 1 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ వర్షధాన్యాది ప్రమాణములు కనుక చూసుకున్నట్లయితే వర్షం 11, ధాన్యం 11, శీతం 6, తృణము 13, ఉష్ణం 17, మారుతం 13 ఈ విధంగా చూసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలే కలగబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే ఈ సంవత్సరం నదీ పుష్కరాల విషయానికి గనక వచ్చినట్లయితే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ బహుళ విధియ తేదీ 14వ తేదీ మే నెల 2025 బుధవారం నుండి 25వ తేదీ 5వ నెల 2025 ఆదివారం వరకు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి ప్రారంభం కాబోతున్నాయి. విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఉగాది సంవత్సరంలో ముఖ్యంగా సరస్వతీ నది పుష్కరాలు అనేటువంటిది విశేషంగా మనకు రాబోతున్నాయి. అందరూ కూడా చక్కగా నదీ స్నానాన్ని ఆచరించి మరి విశేషంగా పితృదేవతలకు అలాగే దేవతలకు విశేషమైనటువంటి ఆరాధన చేసుకొని చక్కటి భోగభాగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరము ఆ గ్రహస్థితి గోచారం అనేటువంటిది గనక చూసుకున్నట్లయితే ఒక్కొక్క మేషాది ద్వాదశ మీన పర్యంతము విశేషంగా అందరికీ కూడా గురు అలాగే శనేశ్వరుడు రాహు కేతుల ఆధారంగా విశేషమైనటువంటి ప్రభావాలు అనేటువంటి కలుగుతున్నాయి. కానీ దైవ సంకల్పం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే వ్యవహారిక నామనృత్య అయ్యో నాది ఈ రాశి అవుతుందే, అలాగే నాకు బావుగా లేదే నా గోచార పరిస్థితి అని చెప్పి బాధపడకుండా తమరు ఇది మేము చెప్పేటువంటి గోచార పరిస్థితులు నామమాత్రకంగానే అందరికీ కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. కానీ మీ జన్మ నక్షత్రం ఆధారంగా ఈ యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహము అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షలతో ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి దైవమైనటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కూడా కలగాలి. అందరూ కూడా అష్టైశ్వర్య భోగవంతులతో సకల సిరి సంపదలు తొలతూగాలని చెప్పి అనేక మంగళాశాసనములు చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి పరిహార మార్గాలు ఏమిటి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, ఏ దేవతార్చన చేస్తే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే అశ్విని నక్షత్రం
1, 2, 3, 4 పాదములు భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతర లక్షణాలు గనక గమనించినట్లయితే అందరికీ మంచి చేయాలనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే గొప్పగా పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటి చాలా అధికంగా ఉంటాయి. చోర ప్రసంగం యందు భయపడేటువంటి వారు, అలాగే చపలచిత్తమైనటువంటి మనస్వభావము, అలాగే ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, శీఘ్రమైనటువంటి కోపం కలిగినారు. అలాగే ఒక్కొక్కసారి ఏమిటనంటే జాలి స్వభావం కలిగినటువంటి వారు, ఒక్కొక్కసారి క్రోధం కలిగినటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, అలాగే స్థిరంగా నిలువని సంపద కలిగినటువంటి వారు. వీరు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగాలలో, ఆర్థికపరమైనటువంటి రంగాలలో బాగా, అలాగే క్రీడా రంగంలో కూడా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక తదుపరి ఏమిటనగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కనుక పరిగణలోకి తీసుకొని చూసుకున్నట్లయితే ఈ జాతకులకు 30వ తేదీ మార్చి 2025 నుండి, అనగా ఆదివారం ఉగాది నుండి మరి 14వ తేదీ మే 2025 బుధవారం వరకు కూడా బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి 2వ స్థానంలో అనగా ధరస్థానంలో ఉండటం చేత కలిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమిటనగా మనోసౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చ ధనాగమః ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నేత్ర సంబంధితమైనటువంటి బాధలు తొలగిపోతాయి, మనస్సులో ఆనందం కలుగుతుంది, ఇతరుల వద్ద మరి మంచి పలుకుబడి పెరుగుతుంది, అలాగే ధనలాభం కలుగుతుంది, మనస్సులో తలిచినటువంటి పనులు నెరవేరడానికి, ధర్మ కార్యక్రమములు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనుకున్నటువంటివి సాధించుట, ఇంట్లో శుభకార్యాలు చేయడం పూర్వకంగా, అలాగే ఇతరుల శుభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం పూర్వకంగా మనోసౌఖ్యం కలుగుతుంది. అలాగే భూమిని అమ్మడం కానీ కొనుగోలు చేయడం ద్వారా కానీ మంచి లాభసాటిగా ఉంటారు, మనోసౌఖ్యం కలుగుతుంది, యశోవృద్ధి కలుగుతుంది. అలాగే మరి వివాహం కాని వారికి కూడా వివాహం కలగడానికి ఆస్కారాలు అనేటువంటి చాలా ఎక్కువగా, అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా కలగడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఇక తదుపరి 15వ తేదీ మే 2025 నుండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఏమిటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి 3వ స్థానానికి తృతీయ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాను. అతి క్లేశం బంధు వైరం దారిద్ర దేహ పీడనం ఉద్యోగ భంగ కలహం తృతీయ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము మనోవిచారం అనేటువంటి కలగడం, అనుకోని విధంగా క్లేశములు అనక కష్టములు సంభవించడం, బంధువులతో వైరం అనేటువంటిది ఎక్కువగా కలగడానికి ఆస్కారాలు కలగడం, ధనం గూర్చి ఇబ్బంది పడడము, అలాగే ఉద్యోగంలో కూడా మనకు ఏమిటంటే ప్రభుత్వోన్నత ఉద్యోగులు కానివ్వండి, మరి ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఉద్యోగ పరంగా లేనిపోని చెట్లు తీవాట్లు తినడం కానివ్వండి, అలాగే మరి కొన్ని రోజుల పాటును కూడా ఏమిటి మనము ఉద్యోగం మానివేయాల్సినటువంటి అవసరము రావడము, ప్రతి పని ఏ పని చేయాలన్నా భయపడాల్సి రావడము,
కోర్టు వ్యవహారాల రీత్యా బాధపడము, అలాగే అదృష్టమునకు దూరం కావడం, మరి అలాగే ఇంట్లో గనక చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యలో అవినాభావ సంబంధం అనేటువంటిది లోపించడము, ఇలాంటి జరిగేటువంటి సూచనలు బృహస్పతి మే 5వ 15వ తారీఖు మే 2025 తదుపరి నుండి ఈ పరమైనటువంటి సమస్యలు 3వ స్థానంలో ఉండటం పూర్వకంగా కలగజేస్తూ ఉన్నాడు. అలాగే మరి బృహస్పతి మనకు మే 5వ తేదీ 2025 నుండి మనకు ప్రతికూల పరిస్థితులు కనుక చేస్తున్నాడు. కాబట్టి ఏంటి మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనగా, ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. ప్రతి గురువారమును కూడా పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఏమిటంటే విశేషంగా ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటి జరిపించండి. ప్రతి గురువారం గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు గల వస్త్రాలు గురుగ్రహానికి సమర్పించడం, పసుపు రంగు గల పుష్పాలు సమర్పించడం, అలాగే స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం పఠిస్తూ గురుగ్రహానికి ఆవు నేతితో పసుపు వత్తితో దీపారాధన అనేటువంటిది చేయటం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో మరి పసుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి, పసుపు రంగు గల పళ్ళు కానివ్వండి దానం చేయడం పూర్వకంగా గురుగ్రహం అనేటువంటిది శాంతి చెంది మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ మేషరాశి వారికి విశ్వవాసు నామ సంవత్సరంలో ఏమిటంటే ముఖ్యంగా శని ఏ స్థితిలో ఉన్నాడు, మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు మనకు ఏ విధమైనటువంటి పరిణామాలు ఈ మేషరాశి వారికి కలగజేస్తున్నాడని గనక చూసుకున్నట్లయితే, మనహాని మన క్లేశం కృషిర్భోజనమల్పశం నిత్య సంసార దారిద్ర్యం ద్వాదశ స్థానకే శనౌ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము మేషరాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో 12వ స్థానంలో శని సంచారం పూర్వకంగా సంపాదన తగ్గుతుంది. మరి ఖర్చులు పెరగడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికమవడము, ధనహాని కలగడము, వృధా ప్రయాసలు కలగడం, అనుకున్నటువంటి పనులు కాకపోవడము, ఇంట్లో ఒకరి మాట ఒకరికి పొరిగలవకపోవడము, అలాగే ఇంట్లో అనారోగ్య బాధలు, వాహన పూర్వకంగా మరి ప్రమాదాలకు దారి తీయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడము, సంతానపరమైనటువంటి సమస్యలు ఏర్పడము, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండటం పూర్వకంగా, ఖర్చుల పూర్వకంగా, వివిధ రకాల ఆరోగ్య బాధల పూర్వకంగా, వ్యాపారాదుల పూర్వకంగా, వివిధ రకాల పూర్వకంగా కూడా ఈ కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తూ ఉన్నాడు. మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే, ప్రతి శనివారమును కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే ప్రతి శనివారము కూడా శనికి తైలాభిషేకంతో పూర్వకంగా మరి నువ్వుల నూనెతో చక్కగా నల్ల ఒత్తితో దీపారాధన చేయడం, శమీ వృక్షం అనగా జమ్మి వృక్షానికి ప్రదక్షిణాదులు చేసుకోవడం, శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము, అలాగే శనికి ప్రీతికరమైనటువంటి నువ్వులు బెల్లము చిలివిడిగా చేసేసి లడ్డూల్లాగా చేసేసి ఆవులకు గ్రాసపూర్వకంగా సమర్పించడం పూర్వకంగా శని బాధ నివృత్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం,
ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటిది. దీంతో పూర్వకంగా శనివారం రోజున ఒకసారి ఏమిటంటే ఏకవార రుద్రాభిషేకం చేయించడము, అలాగే చక్కగా పంచాక్షరి నామజపాన్ని జపించడం పూర్వకంగా ఈ శని ఈశ్వరుడి భగవానుడి వల్ల కలిగేటువంటి పరిణామాల రీత్యా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ మేషరాశి వారు ధరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్త్రము ఎరుపు రంగు వస్త్రం మంగళవారం రోజున ధరించడం పూర్వకంగా కాస్త యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. అలాగే ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఈ రాశి వారు 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను